తెలుగు రాష్ట్రాల్లో రేపు టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల ఎన్నికల అధికారులు కౌంటింగ్ సర్వం సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నారు అధికారులు. లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఫీజియన్ బాక్సులను, సీసీ కెమెరాలను ఆమె పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్ల కోసం 14 టేబుళ్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. టీచర్స్ ఓట్లు మొత్తం 27,088 కాగా 24,968 మంది టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ 92.17% నమోదైంది. టీచర్స్ ఎమ్మెల్సీగా గెలవాలంటే 12,485 ఓట్లు రావాలి. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో 2వ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుందని సమాచారం. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడంతో జంబో బ్యాలెట్ నిర్వహించారు అధికారులు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీంద్ర సింగ్ పోటీ చేశారు. మొత్తం ఓట్లు 3,55,159 మంది ఓటర్లు ఉండగా 2,50,328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మునిపెన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 70.48% నమోదైంది. పోలింగ్ భారీగా నమోదు కావడం, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే 1,25,165 ఓట్లు కావాలి. కానీ గెలిచేందుకు కావలసిన కోటా ఓట్లు, మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 2వ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముందున్న కావలసిన కోటా ఓట్లు రాకుంటే 2వ ప్రాధాన్యత ఓట్లతో ప్రసన్న హరికృష్ణకు మేలు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం ఏపీలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ 1 స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాలో 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. 1 టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓట్లో ఎవరికైనా అభ్యర్థికి 50% మించి మెజార్టీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది.